తమ డిమాండ్ల సాధనకై ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగింది. ఇందులో భాగంగా విశాఖలోని జీవీఎంసీ గాంధీ చౌక్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు తమ నిరసనను వ్యక్తపరిచారు. అంగన్వాడీలకు రాతపూర్వకంగా మినిట్స్ లో పొందుపరిచిన హామీలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఈ సందర్భంగా యూనియన్ నాయకురాలు ఆవేదన వ్యక్తం చేశారు. అతి తక్కువ వేతనం చెల్లిస్తూ సంక్షేమ పథకాలను దూరం చేయటం వలన కుటుంబ భారాల్ని మోయలేకపోతున్నామని వాపోయారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి త్వరలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీ వ్యవస్థపై చర్చ జరిగి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. లేకుంటే తమ పోరాటం మరింత ఉద్రిక్తం అవుతుందని హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం అన్ని ప్రాజెక్టు కార్యాలయాల దగ్గర ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. సామూహిక రిప్రజెంటేషన్లు ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాం. ప్రధానంగా రేపు 24 నుండి బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ బడ్జెట్ సమావేశాలైనా అంగన్వాడీ కష్టాలు ఆలోచన చెయ్యాలి, సమస్యల పరిష్కారం కోసం కృషి చెయ్యాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు అంగన్వాడీలు పేద పిల్లలకి, గర్భిణీ బాలింతలకు సేవలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. 2019 నుండి అంగన్వాడీలకి వేతనాలు పెరగలేదు. వేతనాలు పెంచాలి అని చెప్పేసి గత ప్రభుత్వం ఆధ్వర్యంలో 42 రోజుల పాటు నిరవధికంగా చారిత్రాత్మక సమ్మె చేశాం. సమ్మె సందర్భంగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న అందరు నాయకులు, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులతో సహా, ఎమ్మెల్యేలతో సహా తప్పకుండా మా ప్రభుత్వం వస్తే మీకు న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పారు. ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయిపోయింది. ఆ రోజు సమ్మె సందర్భంగా మాకు రాతపూర్వకమైన మినిట్స్ ఇచ్చారు. ఆ మినిట్స్లో ప్రధానంగా అంగన్వాడీలకి యూనియన్లు చర్చలు పిలిచి ఇద్దరికి ఆమోదయోగ్యమైన వేతనాలని జూలైలో పెంచుతాము అని చెప్పేసి మినిట్స్లో ఉంది. కానీ జూలై అయిపోయింది, ఇప్పుడు ఫిబ్రవరి వచ్చింది. ఇంతవరకు యూనియన్లతో మాట్లాడటం కానీ, చర్చలు చేయటం కానీ, వేతనాలు పెంచుతామన్న హామీ కానీ నెరవేర్చలేదు. కనీసం ఈ బడ్జెట్ సమావేశాల్లోనైనా వేతనాలు పెంపు కోసం ఈ ప్రభుత్వం కృషి చెయ్యాలి, ప్రకటన చెయ్యాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, ఈరోజు అంగన్వాడీలు ఏజెన్సీ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో పేద గర్భిణీలకి మినీ వర్కర్లు అనేక సేవలు అందిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో దాదాపు 6800 మినీ సెంటర్లు ఉన్నాయి. వర్కర్ పని చేస్తూ ఉన్నారు, హెల్పర్ పని చేస్తూ ఉన్నారు. కానీ కేవలం వాళ్ళకి హెల్పర్ వేతనాలే ఇస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయము, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చమని 2 సంవత్సరాల క్రితమే కేంద్రం ఆల్రెడీ నిర్ణయం చేసింది. మన రాష్ట్రంలో ఇంతవరకు నిర్ణయం జరగలేదు. అందుకని మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో ఇస్తున్నాము, సర్వే జరిగింది, ఫైనాన్స్లో ఫైల్ ఉంది అని చెప్పేసి ఈరోజు సంవత్సరం నుంచి తాత్సారం చేస్తూ ఉన్నారు. అందుకని మినీల జీవో వెంటనే ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడోది, ఈరోజు సంక్షేమ పథకాలు అందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నానంది. సూపర్ 6 ప్రకటించే చాలా సంతోషించాం. కానీ మొన్ననే అందరికీ గ్యాస్ సబ్సిడీ కూడా వేస్తున్నామని చెప్పారు. కానీ ఈరోజు అంగన్వాడీలు ఏం పాపం చేశారు? వీళ్ళెవ్వరూ ప్రభుత్వ ఉద్యోగులు కాదు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, తప్పకుండా మేము ఏ సంక్షేమ పథకాలు అడగము. కానీ హెల్పర్కి వచ్చేది 7000 రూపాయలు, మినీ వర్కర్లకు వచ్చేది 7000 రూపాయలు. ఈరోజు అర్బన్లో 11500 వర్కర్లకు వచ్చేది. మీ నిబంధనల ప్రకారం వీళ్ళందరికీ అమలు కావాలి. అమలు చేయమని అంగన్వాడీలకు ఒక సర్క్యులర్ కూడా ఉంది. కానీ ఎక్కడ ఒక్కరికంటే ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అమలు చేయట్లా. పోనీ అంగన్వాడీలకు అమలు చేయట్లేదు, కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అమలు చేయట్లా. పిల్లలకి అమ్మఒడి లేదు, వాళ్ళ కుటుంబంలో పెద్దవాళ్ళు ఉంటే పెన్షన్ ఇవ్వట్లేదు. ఇప్పుడు వేస్తున్న గ్యాస్ సబ్సిడీ కూడా వాళ్ళ అకౌంట్లో పట్టలేదు, చివరికి హెల్పర్లకు కూడా పట్టలేదు. ఇదేం అన్యాయం? ఈ విషయం అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం, మంత్రులను కలుస్తున్నాం, కానీ ఏమాత్రం స్పందన లేదు. అందుకనే వెంటనే అంగన్వాడీలకు కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులు అనే మాట ఏదైతే ఉందో దీన్ని డిలీట్ చేయాలి అని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం.